ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, ఇరుగువారు, పొరుగువారు అందరూ కూడా క్షేమకరంగా, ఆనందకరంగా, ఆరోగ్యకరంగా, ఐశ్వర్యవంతులకు ఎదురుగాక నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రతి శనివారం ఈ విధంగా మనం కలుసుకోవడానికి ఇస్తున్నటువంటి మరి మంచి ధన్యతను బట్టి దేవాతి దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. ఓకే, మంచిది ప్రియులారా. మరి ప్రతి బుధవారం నాడు ఒక్కొక్క ప్రాంతానికి దేవుడు తీసుకెళ్తూ అక్కడ ఉన్న ప్రజలందరూ, వస్తున్న ప్రజలందరికీ కూడా గొప్ప విడుదలను కలిగిస్తున్నాడు, గొప్ప విజయాన్ని ఇస్తున్నాడు, గొప్ప ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు, సంతోషకరమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి మరలా తిరిగి పంపిస్తున్నాడు ఇంటికి. చాలా సంతోషం, దేవునికే మహిమ కలుగును గాక. మొదటి బుధవారం సికింద్రాబాద్ YMCA రైల్వే స్టేషన్ దగ్గర మరి ప్యాట్నీ సెంటర్. రెండో బుధవారం విజయవాడ మరి సితార సెంటర్. మరి అడ్రస్ అన్నది మీకు చూపిస్తడం జరుగుతుంది, స్క్రీన్ మీద ఫోటో తీసుకోండి. మూడో బుధవారం విశాఖపట్నం క్రాంతినగర్ శారదా స్కూల్ ఆపోజిట్ మరి సత్యం కంప్యూటర్స్ దగ్గరలోనే. అదేవిధంగా అక్కడ జీసస్ ఈజ్ లార్డ్ చర్చ్లో ప్రార్థనలు జరుగుతాయి. రండి, తప్పకుండా అనేక మందిని తీసుకొని రండి. దేవుడిచ్చినటువంటి మంచి ఆశీర్వాదాలు తీసుకోండి, మంచి స్వస్థతలు కూడా తీసుకోండి, క్షేమకరంగా మరలా తిరిగి వెళ్ళండి ఇంటికి. అదేవిధంగా నాలుగో బుధవారం మరి రాజమండ్రి మన డాక్టర్ థామస్ అయ్యగారి యొక్క చర్చ్ అది గోకవరం, అక్కడ మీట్ అవుదాం నాలుగో బుధవారం. ప్రతి నెల నాలుగో బుధవారం రాజమండ్రి గోకవరం నటరాజ్ థియేటర్ మరి అయ్యగారు థామస్ అయ్యగారి యొక్క చర్చలో. ఆమేన్. అలాగే నాలుగో లక్షవారం అంటే గురువారం భీమవరం విష్ణు కాలేజ్ రోడ్ మరి లోదర్ ప్రార్థన ఆలయం, అది దుర్గాపురం భీమవరంలో జరుగుతుంది. నాలుగో గురువారం, బుధవారం కాదు గురువారం. ఓకేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. అనేక మంది వస్తున్నారు, దేవుని యొక్క దీవెనలు, స్వస్థతలు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, క్షేమకరంగా సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నారు. ప్రియులారా, నా ద్వారా ఆయన జరిగిస్తున్నాడు, నన్ను మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోకండి. నా ద్వారా ఆయన జరిగిస్తున్నాడు కాబట్టి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, అంతే చాలు. యథావిధిగా మరి ఆదివారం పూట మరి 9:30 నుంచి 12:30 వరకు మా స్వగృహం అందే ఉంటుంది. అడ్రస్ ఎక్కడ అంటే గోకపేట జంక్షన్, బొబ్బాదిపేట, విజయనగరం. కాంప్లెక్స్ నుంచి 10 నిమిషాలు మాత్రమే జర్నీ బై ఆటో. రైల్వే స్టేషన్ నుంచి అయినా కాంప్లెక్స్ నుంచి అయినా ఆటో 10 నిమిషాలు మాత్రమే జర్నీ. రండి, తప్పకుండా రండి. దూర ప్రాంతాల నుంచి ఇక్కడ కూడా వస్తూ ఉన్నారు. మరి మంచి భోజనాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చికెన్ బిర్యానీతో, వైట్ రైస్ అని, కర్డ్ అని, ఆత్మీయ ఆహారం, శారీరకమైన ఆహారం ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఒకటి ఇదేంటంటే ప్రత్యేకంగా మనం ఇక్కడ ఈ చర్చి గురించి కాదు కానీ ఒక పెద్ద ఆడిటోరియం కావాలి మనకి, అంటే కమ్యూనిటీ హాల్. ఎందుకు అనేసనంటే అనేక మంది ప్రజలు నలుమూలల నుంచి రావాలి, వచ్చినటువంటి వారు బలపరచబడాలి, ఆత్మీయంగా వాళ్ళకు ఉన్నటువంటి రుగ్మతల నుంచి విడిపించబడాలి, దురాత్మ శక్తి నుంచి విడిపించబడాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, శారీరకమైనటువంటి సేద కూడా తీర్చుకోవాలి, విశ్రాంతి గదులు ఉండాలి. అలాగే వారికి వచ్చినటువంటి వారికి భోజన సదుపాయాలు కూడా ఉండాలి. భోజనం చేయడానికి ఒక హాలు, మరి వంట చేయడానికి ఒక స్థలము, అదేవిధంగా ఈ విధమైనటువంటి వాక్యాన్ని అందించడానికి, దేవుడిని స్తుతించడానికి, గణపరచడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి, అందించడానికి కావాల్సిన మంచి ఆడిటోరియం. ఇవన్నిటికీ కావాల్సినటువంటిది డబ్బు ఏంటంటే 10 కోట్ల రూపాయలు. ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్య మనిషిది కాదు, ఏ సేవకుడిది కాదు, సాక్షాత్తు పరమోన్నతుడైనటువంటి జగద్రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుది, పరిశుద్ధాత్మ దేవునిది, తండ్రి అయినటువంటి దేవునిది. ఈ ముగ్గురు కలిపి చేస్తేనే పరిచర్య. కాబట్టి ఏదో మనిషి సొంత జ్ఞానం, సొంత వివేకం, సొంత ఆలోచన చేత నడిపిస్తే అది నడిపింపు కాదు, అది ఆశీర్వాదం కాదు, దేవునికి మహిమకరం అంతకంటే కాదు. దేవుని స్తోత్రం. అపవాదిగాడు కొట్టిపడేస్తాడు. ఈ రోజున చాలామంది ఓన్గా పెట్టేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుంటున్నారు, తర్వాత దివాలా తీసేస్తున్నారు. అది చాలా పొరపాటు. అది అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు, ఎవడు దొరుకుతాడా అని చెప్పేసి. చాలా పొరపాటు. దేవుడు తన చిత్తానుగుణంగా పిలుచుకొని తన యొక్క ఆత్మచేత వాడుకుంటేనే అది పరిచర్య, మనుషులకు ఆశీర్వాదం, అక్కడ వాడబడుతున్నటువంటి వాడికి కూడా దీవెన, దేవునికి కూడా మహిమకరంగా ఉంటుంది, అపవాదికి సిగ్గుకరంగా ఉంటుంది. అంతేగాని
ఓ నాకు దర్శనం వచ్చేసింది కదా, ఓ నాకు ఎక్కడి నుంచో ఎవరో చెప్పేశారు కదా, నేను ఖచ్చితంగా సేవ చేసేస్తానని చెప్పేసి అటు ఇటు అని చెప్పేసి గించుకొని ముందుకు వెళ్ళిపోతే అది కుదరదు. అపోదిగాడు ఒకే చేత్తో కొడతాడు, పట్టుమని ఎక్కడ దొరుకుతాడంటే అక్కడ తులిపోతాడు అనమాట మనిషి. ఓకేనా, దేవుని స్తోత్రం కలిగిన కాక. కాబట్టి దేవదూతలు ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉండాలి, ఓకే, నడిపింపు ఉండాలి, అభిషేకం ఉండాలి, పిలుపు ఉండాలి. ఆ పిలుపులో మళ్ళీ రకాలు ఉండాలి. అది పాస్టర్ గానా, టీచర్ గానా, ప్రీచర్ గానా, లేకపోతే ప్రాఫిట్ గానా, లేకపోతే అపోస్తులుడు గానా. ఈ 5 రకాల పిలుపులు ఇవి: ప్రీచరు, టీచరు, అపోస్తులుడు, ప్రాఫిట్, తర్వాత ఇవాంజలిస్టు, సువార్తికుడు. మొత్తం 5 రకాల పిలుపు. అన్ని పిలుపుల కంటే అపోస్తుల పిలుపు అన్నది చాలా గొప్పది. 5-fold మినిస్టర్ అంటారు దీన్ని. ఇందులోనే టీచర్ ఉంటాడు, ప్రీచర్ ఉంటాడు, ఇవాంజలిస్ట్ ఉంటాడు, ప్రాఫిట్ ఉంటాడు, అపోస్తులు ఉంటాడు. హల్లెలూయా. ఇది నాది అపోస్తుల పిలుపు. అనేకమైనటువంటి చోట్ల చర్చలు కట్టించడం జరిగింది. ఆయా మరి పాస్టర్లకి, సేవకులకి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా అనేకమైనటువంటి చోట్లలో ప్రభు యొక్క సువార్త చాటడం జరుగుతూ ఉంది, ప్రకటించడం జరుగుతూ ఉంది. అనేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆదివారం పూట ఆరాధన కూడా ఆగట్లేదు. ఈ మొత్తం 5 రకాలైనటువంటి పరిచర్యలు కొనసాగించేదే అపోస్తుల యొక్క పరిచర్య, అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క పిలుపు అంటారు దాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి ఇప్పుడు హోసన్న మినిస్ట్రీ నుంచి ఒక పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక అడిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయజేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించను. నీ కృపలోనే పరవశించనా. రండి, దేవుణ్ణి తెలియనటువంటి ప్రజలకు నా నుండి ఒక శుభవార్త చెప్పనివ్వండి, నా అనుభవంలో నుండి. హల్లెలూయా. ప్రభు అనేటువంటి దేవాది దేవుడు, రాజులకు రాజు, పరమ తండ్రి, అందరినీ ఆదరించేవాడు, అందరినీ ఆకర్షించేవాడు, అందరినీ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు ఎవరైనా భూమి మీద ఉన్నారు అంటే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఒక్కడే. అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ, మహిమ కార్యాలు జరిగిస్తూ, మహత్కార్యాలు జరిగిస్తూ, సూచక్రియలు జరిగిస్తూ మాట్లాడుతున్నటువంటి వాడు ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే యేసుక్రీస్తు ఒక్కడే. దే అంటే చీకటి, ఊ అంటే వెలుగు, డు అంటే విమోచించేవాడు. చీకటిలోంచి వెలుగులోనికి విమోచించేవాడు మాత్రమే దేవుడు. ఆ దేవాతి దేవుడే యేసుక్రీస్తు. తండ్రి ఎక్కడ ఉంటాడు, కుమారుడు అక్కడ ఉంటాడు. కుమారుడు ఎక్కడ ఉంటాడో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడు. ఈ ముగ్గురు కలిపి ఒకే చోట ఉంటారు. ఆ ముగ్గురు కలిపి ఎక్కడ జీవిస్తున్నారు అంటే మనుషులు నీలోనే నాలోనే జీవిస్తున్నారు. హల్లెలూయా. నువ్వు ఆహ్వానించినట్లయితే నీ బ్రతుకు వెచ్చగా పచ్చగా తయారు చేసి ఆశీర్వదిస్తాడు ఆయన. నువ్వు ఆహ్వానించకుండా నీ హృదయంలోకి ఆయన రాడు. ఎప్పుడు దురాత్ముడే ఇంకా నీలోని పనిచేస్తాడు. ఆ దురాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే పైనుండి పడిపోయినటువంటి వాడు. బ్రతి నన్నాళ్ళు కూడా
కష్టం 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 కష్టం. ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు? ఎవరి కోసం ఈ బ్రతకాలి? ఎందులో కొందరు పడిపోవాలి, ఏదో ఒకటి చేసేసుకోవాలి, ఏదో ఒకటి తాగేయాలి, ఎక్కడో ఉరి తీసేసుకోవాలి, చచ్చిపోవాలనేటువంటి వాంఛ లేదంటే కోరిక కలిగిస్తున్నటువంటి వాడు అక్కడే, ఇంకెవరు లేడు ఈ భూమి మీద, అడొక్కడే. ఆ నిద్రించాల్సంటే పరమాత్ముడు ఒక్కడే మందు. ఆ పరమాత్ముడు ఎక్కడ సరే దూరంగా ఉన్నాడు, నీకు దగ్గరలోనే ఉన్నాడు. పిలిస్తే ఆయన నీ హృదయంలోకి వస్తాడు. వాడిని ఎదిరించి వాడిని పంపించేసి వాడిని కాల్చేసి కంప్లీట్గా నీ హృదయాన్ని ఆకర్షిస్తాడు. నీ జీవితానికి ఒక వెలుగునిస్తాడు, నీ జీవితానికి ఒక సుఖము, శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. చచ్చిన తర్వాత నీ మోక్షానికి చేర్చేది ఎవరు, నరకం తప్పించేది ఎవరు అంటే యేసుక్రీస్తు అక్కడ. నువ్వు ఆహ్వానించకుండా రాడు, నువ్వు ఇష్టపడకుండా రాడు. ఆయన పెద్ద దొర, ఆయన తాలూకు స్టేటస్ వేరు. అసలు దొంగడు ఎవరిలో పడితే వాళ్ళలోనికే దూరిపోతాడు. వాడు కుక్కలాంటాడు అనమాట. ఈయన అలా కాదు, రాజు ఈయన. కాబట్టి ఎవరైతే మనస్ఫూర్తిగా ఆహ్వానించిన తర్వాత అతని మాటకి ఎవరైతే బెండ్ అయిన తర్వాత అతని మాటకి ఎవరైతే ఒదుగుతారో, ఒదిగిన తర్వాత ఆయనకి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఆ దీవెన ఆశీర్వాదాలు కడ వరకు కూడా నడిపించబడతాడు. కడ వరకు కూడా ఆయన తోడుగా ఉంటాడు. కడ వరకు కూడా ఆయన పుష్కలంగా సమృద్ధిగా మొత్తం కుటుంబాన్ని దీవిస్తాడు, అడగకుండానే. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును. అందుకని ఇప్పుడే తండ్రి నన్ను క్షమించు, యేసు ప్రభువా నువ్వు దేవుడు అంట, నువ్వు శక్తి ఉన్నట్లయితే, నీ ప్రభావం ఉన్నట్లయితే, నువ్వే నిజమైనటువంటి సృష్టికర్తమైనట్లయితే నాకు ఈ జీవితాన్ని మార్చు, నా హృదయంలోకి రా, నిన్ను ఆహ్వానిస్తున్నాను, నన్ను క్షమించు, ఈ పాత రోత జీవితాన్ని దూరపరిచి వేరుపరిచి నాకు నూతన జీవితాన్ని, శక్తిని, బలాన్ని దయచేయి తండ్రి. ఈ దినమే నిన్ను ఆహ్వానిస్తున్నాను, అయ్యా నన్ను క్షమించరా అని చెప్పిన వాడికి ఖచ్చితంగా దర్శనమిస్తాడు. ఆయన స్వరూపాన్ని చూపిస్తాడు, ఆయన యొక్క స్వరాన్ని వినిపిస్తాడు, ఆయన నామాన్ని మహిమకరమైనటువంటి నీ జీవితాన్ని వర్ధిల్లింపచేస్తాడు. ఈ మాటలని విత్తనాలు హృదయం నేల మీద నాటింపచేసి ఆయన నీరు పోసి పాడికట్టి ఫలింపచేయను కాక నన్ను యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, రండి రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీయండి ఒకసారి. 1-2 వాక్యాలు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రూపాంతరం అంటే పాత ఉన్నటువంటిదంతా కూడా పోయి నూతన శక్తి చేత, నూతన ప్రభావం చేత మనం నింపబడాలి. అది ఎక్కడుందని అంటే యేసు క్రీస్తులో మనకు ఉంది ఆ స్వాస్థ్యం, ఆ సంపద, ఆ దీవెన, ఆ ఆశీర్వాదం యేసు క్రీస్తులో భద్రపరచబడి ఉన్నది. దాన్ని పొందుకోమంటున్నాడు ఆయన. ఈ లోక మర్యాదను విడిచిపెట్టమంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలని, లేదంటే భయము, ఆందోళన, లేదంటే చిక్కులు చికాకులు అన్నిటిలో నుంచి దేవుడు మిమ్మలను విడిపించి తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు క్రీస్తులో. కాబట్టి మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరమును పొందుడి. రూపాంతరం అంటే మారు మనస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎల్లప్పుడూ కూడా ఆయన తండ్రి, మనం పిల్లలమై ఉన్నాం, మనం పిల్లలము, ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఓకే, ఈ బంధం దీన్ని ఎవరు కూడా కాదంటలేదు, కూడదనట్టు లేదు. కానీ ఇందులో ఉన్నటువంటి మధ్యాంతరం ఏంటంటే, మర్మం ఏంటంటే, సీక్రెట్ ఏంటంటే, రహస్యం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ఆ సంపద, ఆశీర్వాదాల సంపద, ఐశ్వర్యాల సంపద క్రీస్తులోనే ఉంది. తీసుకోండి. సుఖ సంతోషాల సంపద క్రీస్తులోనే ఉంది. మీరు పొందుకోండి, అనుభవించండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని స్వాధీనపరచుకోండి అని అంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1:26 ఆదికాండంలో. కాబట్టి దేవుడిచ్చినటువంటి మహదైశ్వర్యం ఏంటంటే, దేవుడు క్రీస్తులో ఏదైతే సముఖమైనటువంటి సంపదని, ఆశీర్వాదాలని, ఆరోగ్యాన్ని ఇచ్చాడో దాన్ని పొందుకోండి అన్నాడు. యేసు క్రీస్తు నామములో అది మనకు వచ్చును గాక, మనం పొందుకొందుం గాక, అది మనదై ఉండును గాక, అది మన స్వాధీనపరచబడును గాక నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అని చెప్పి ఎప్పుడైతే నువ్వు పట్టుబట్టి వాక్యాన్ని గ్రిప్పులో తీసుకున్నావో అప్పుడే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు నీ సొంతం అవుతాయి. ఎల్లప్పుడూ కూడా పాదాల దగ్గర ఉండండి, అతని పాదాల దగ్గర చేర్చండి, లేకపోతే తండ్రి నాయనా చేసి కన్నీరు కార్చండి, ఉపవాసాలు ఉండండి. అది ఎవ్వరు కూడా కాదంటలే, ఉండండి.
కన్నీరు కార్చండి, చెయ్యండి. ప్రార్థనతో మొత్తం రాత్రనక పగలనక చేస్తూ ఉండండి, కాదంట్లే. ఇవేంటంటే తాత్కాలికమైనటువంటివి, భరోసాలు ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి, సపోర్ట్ని ఇస్తాయి. కానీ శాశ్వతంగా నీ జీవితాంతం కూడా ఒక మంచి ఒక రాతి మీద పునాది వేసినటువంటి, ఒక పట్టు కలిగినటువంటి, ఒక బలం కలిగినటువంటి దీవెన ఆశీర్వాదాలు ఇవ్వలేవు అవి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి లెంట్ డేస్ వస్తున్నాయి. ఈ 40 దినాలకి అమ్మో మేము నీసు తినకూడదు, అమ్మో మేము ఒక పూట తినాలి, అమ్మో మేము 2 పూటలు తిని ఒక పూట మానేయాలి, అమ్మో మేము పూర్తిగా ఉపవాసం ఉంటేనే అది గట్టెక్కుతుంది, మా పిల్లకి పెళ్ళి అవుతుంది, అమ్మో మా పిల్లడికి ఉద్యోగం వస్తుంది, మా ఇంట్లో ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయి. ఇది కాదు, ఇది ఆల్రెడీ మొత్తం అంతా కూడా మనకి ముందే పెట్టేశాడు ఆయన. ఈ ఆశీర్వాదాలన్నింటినీ కూడా మనం స్వాధీనపరచుకొని వాటిని అనుభవించి మనం అభివృద్ధి పొందుకోవడానికని, అభివృద్ధి పొందుకొని ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి, ఇతరులకు ఎవర్లా పిల్లలు అంటే రాజుగారి యొక్క పిల్లలు, ఎవరి రాజు అంటే పరలోకపు రాజుగారి యొక్క పిల్లలు, పరలోకపు వెలుగును ధరించుకున్నటువంటి పిల్లలు, పరలోకపు శక్తిని ధరించుకున్న పిల్లలు, పరలోకపు అధికారాన్ని ధరించుకున్న పిల్లలు, వీరి తాలూకా పద్ధతులు, వీరి తాలూకా దీవెన ఆశీర్వాదాలు, వీరి తాలూకా నడవడిక, వీరి తాలూకా ప్రవర్తన, వీరి తాలూకా అభివృద్ధి, వీరి తాలూకా ఆశీర్వాదం ఒక రేంజ్లో ఉంటుందబ్బా అని చెప్పి ముక్కు మీద వేరేసుకోవాలరా లోకంలో చూసిన వారందరూ కూడా. అందుకే దుష్టుల ఆలోచన చెప్పాల్సినట్టు, దుష్టులు అంటే ఎవరు? లోకం. నువ్వు లోకస్తులు ఆలోచించినట్టు. దుష్టులు అంటే మన యొక్క దృష్టిలో ఏమనుకుంటాము? చెడిపోయినటువంటి వారు, ఈ యొక్క త్రాగుడికి ఈ యొక్క అలవాటు అయిపోయినటువంటి వారు, వ్యసనాలకు అలవాటు అయిపోయినటువంటి వారు, చెడు మార్గాల్లో తిరుగుతున్నటువంటి వారు దుష్టులు అని చెప్పి మనకు అర్థం ఇస్తుంది. కాదు, మనం అనుకుంటాం దుష్టులు అంటే లోకంలో ఏకమైనటువంటి వారు, లోకంతో మమేకమైపోయినటువంటి వారు. అంటే దేవుడు అంటే తెలియనటువంటి ప్రజలు, వారి మనోనేత్రాలు వెలిగింపబడలేనటువంటి వారు, హృదయాలు తెరవబడలేనటువంటి ప్రజల్ని దుష్టులు లేదంటే లోకము అని అంటారు. హల్లెలూయా. కాబట్టి నీకు ఆల్రెడీ దర్శించాడు ఆయన, నీ మనోనేత్రాలు వెలిగించాడు ఆయన, తన స్వరూపాన్ని చూపించాడు ఆయన. తను ఎందుకు వచ్చాడో అన్నది కూడా క్లియర్గా నీకు అర్థమైనట్లు చెబుతూ ఉన్నాడు. ప్రతి దినం కూడా సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంకెంతకంటే కావాల్సింది ఏముంది? అలాంటప్పుడు నీకున్నటువంటి రేంజ్ ఏంటంటే అందరికంటే నీ రేంజ్ ఒక ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. నీ పిల్లలైతేనేమి, నీ ఇల్లు అయితేనేమి, నీ ఆరోగ్యం అయితేనేమి, నీ సంపద అయితేనేమి, నీ యొక్క కుటుంబం అయితేనేమి, నీ సంతోషం అయితేనేమి, అన్నీ కూడా ఒక రేంజ్లో ఒక సపరేట్గా ఉండాలి. చూడడానికి ఆహ్లాదకరంగా ఉండాలి, ఆశ్చర్యకరంగా ఉండాలి. ఎందుకని అంటే నీ దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. అందుకని దీనికోసం అంటే ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఏం చేయాలి? వీటి కోసం అంటే వాక్యం ఏదైతే ఉందో వాక్యాలు పట్టుకొని ధ్యానించడం మొదలు పెట్టండి, మెడిటేషన్ చేయడం మొదలు పెట్టండి, దాన్ని అస్తమాటు కూడా అనుకోవటం మొదలు పెట్టండి. మనంతటి మనమే మూలుకోవటం ఆ వాక్యాల్ని. నాలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు 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 అని చెప్పేసి నోటుతో అనడం కాదు, హృదయం లోతుల్లో నుంచి రావాలి. ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే లోకానికి పరలోకానికి తేడా ఏముందో ఒక మాట వినండి, ఒక్కసారి వినండి. పైనుండి వస్తుంది, ఎవరైనా చుట్టాలు బంధువులు వచ్చారు, అరే రే ఎన్నాడికి వచ్చారండి, రండి 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 రండి, జబ్బా బాగున్నారా, అందరు కూడా బాగున్నారా, కూర్చొని ఏం తీసుకుంటారు? బూస్టా, హార్లిక్సా, కాఫీయా, టీయా, ఏం కావాలి మీకు, చెప్పండి అని అనుకొని అలాగనుకొని లోపలికి వెళ్ళిపోయి మూలిగితా ఉంటాం. అబ్బా మళ్ళీ వచ్చిందిరా ఈ మంద, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోద్దో ఈ మంద అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇక్కడి నుంచి వచ్చింది. ఇందాక మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది. ఇక్కడి నుంచి రాలే, ఇక్కడి నుంచి వచ్చింది ఆత్మ ద్వారా. అంటే హృదయం లోతుల్లోకి వెళ్ళాలి. అది హృదయం లోతుల్లోంచి నువ్వు వస్తేనే అది ప్రేమపూర్వకమైనటువంటి ఆశీర్వాదం. నువ్వు హృదయం లోతుల్లోకి నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో అప్పుడు అది అభివృద్ధిలోకి వస్తుంది, ఆశీర్వాదకరంగా మారుతుంది, దీవెనకరంగా మారుతుంది, ఒక రేంజ్లో ఒక అభివృద్ధి పరంగా మారుతుంది, అనేక మందికి ఉదాహరణగా మారుతుంది. నువ్వు ప్రత్యేకింపబడినటువంటి వాడివై చూస్తారు అందరూ కూడాను. హల్లెలూయా. అంతేకాకుండా వాక్యం అందరూ చదువుతారు, కానీ వంట పట్టనివ్వరు, లోపలికి వెళ్ళనివ్వరు. మెడిటేషన్ చేస్తారు, వంట పట్టి లోపలికి వెళ్ళనివ్వరు. ఈ యొక్క దీంతోనే అందుకనే ఈయన ప్రజలు పెదవులతో స్తుతిస్తున్నారు కానీ వీళ్ళ హృదయములు నాకు దూరముగా ఉన్నవి అని చెప్పి ఆయన అంటాడు. అంటే వీళ్ళు పరలోకానికి దూరంగా ఉన్నారు, లోకానికి దగ్గరగా ఉన్నారు. అందుకని ఈరోజు పేరుకి మాత్రం పెట్టుకున్నారు, కానీ వాళ్ళ మనసులు మారి నూతన పరచబడలేదు. అందుకని లోకస్తులు పొన్నమంటే పొన్నమంటారు, అమావాస్య అంటే అమావాస్య అంటారు, శివరాత్రి అంటే శివరాత్రి అంటారు. అమ్మో అది వచ్చాడు, ఎదురు వచ్చాడు, ఎల్లకరా అప్పుడే
అరే ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నావా, మరి ఎక్కడికి అని అడగకూడదు సుమా. అది పని జయం వెళ్దు. రే నువ్వు ఎదురుకుంటారా, మేము వెళ్తున్నాము, ఇప్పటికీ సెంటిమెంట్లే. మీరు అదంతా మన దేవుని తెలియని ప్రజల్ని ఎవరిని తీసుకోవాలని అవసరంలే. మీరు రోమన్ క్యాథలిక్స్ని తీసుకోండి, నేను ఛాలెంజ్ పూర్వకంగా చెప్తున్నాను. వాళ్ళకు ఉన్నటువంటి మూఢనమ్మకాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి భయాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆందోళనలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలు కానీ ఎవరికి ఉండవు. చూసుకోండి 2:18 ప్రకటన గ్రంథం తిరగేయండి. తుయతైరా అనేటువంటి సంఘానికి వారు చెందినటువంటి వారు. ఆ సంఘం మీద ఎవడు దాడి చేస్తున్నాడు? యెజబేలు అనేటువంటి దెయ్యంగాడు దాడి చేస్తున్నాడు. ఒక దెయ్యం వెళ్ళిపోయి 7 దెయ్యాలు వచ్చి కూర్చుంటాయి. మీరు ఎవరినైనా అడగండి, ఏ ఇంటికైనా వెళ్ళండి, వాటిని ఆరాధిస్తున్నటువంటి ఇంటికి వెళ్ళి మీరు ఆ కుటుంబాలు మీరు పెన్ను పేపర్ పట్టుకొని కన్సల్ట్ చేయండి. మీ కుటుంబం పరిస్థితులు ఎలాగున్నా చెప్పండి, ఒకసారి నోట్ చేసుకోండి. ఏం చెప్తామండి అనకూడదు. కానీ దేవుని తెలియని ప్రజలైనా సరే నయ్యం, సుఖంగా ఉంటారు, క్షేమకరంగా ఉంటారు. అంటే వాళ్ళకి తెలియనటువంటి దీనిలో వెళ్ళిపోతుంటారు, ఏదో తెచ్చుకుంటారు ఆ క్షణాన్ని. కానీ వీళ్ళు అలా కాదు, తెలిసి ఒక దెయ్యాలు పోయి 7 దెయ్యాలు కూర్చొని పెట్టుకుని నెత్తిన అలాగనమాట. అందుకనే మీరు ప్రభుని నమ్ముకున్నారు పేరుకి మాత్రమే, కానీ అంతా కూడా షో వర్కే, పైనే ఉంటున్నారు. అందుకే మీ మనసు మారలే. అందుకే ఈ లోక పద్ధతులను మీరు అనుసరించి దేవుని దీవెనలన్నీ కూడా మీరు దూరం చేసుకుంటున్నారు. ఇంకా బోధకులై ఉండవలసినటువంటి పరిస్థితి నుంచి ఇంకా పాలు తాగినటువంటి పరిస్థితిలోనే మీరున్నారు అని చెప్పి అంటాడు పౌలు గారు. లోతుల్లోకి వెళ్ళాలి వాక్యం అన్నది. వాక్యం అందుకనే మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి మాట వలన జీవించను. హల్లెలూయా. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే మనం పొందుకొని ఇతరులకి మనం వెలుగ్గా రూపించాలని, ఇతరులకి మనం మహిమకరంగా, దేవునికి మహిమకరంగా మనం అభివృద్ధిని పరచబడాలని, ఆశీర్వదింపబడాలని చెప్పి ఆయన కోరుకుంటాడు. అందుకనే ఈ రోజున ఈ దినాన ఏంటంటే కంప్లీట్గా రూపాంతరం పొందాలి. మీ మనసు మారి సజీవ యాగముగా మీ శరీర అవయవాలను అప్పచెప్పుకోండి, అప్పుడు మీరు కంప్లీట్గా. అందుకని గింజ గురించి చెప్పాడు ఆయన. ఇప్పుడు గోధుమ గింజ పూర్తిగా భూములను చస్తేనే కానీ అది ఫలింపదు, 100 ఫలిస్తుందట. అందుకని ఈ లోకంలో నువ్వు చచ్చిన వాడవై ఉన్నావు, పరలోకంలో నువ్వు జీవించిన వాడవై ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు పరలోకస్తురాలివి, పరలోక వాస్తవ్యుడివి, పరలోకానికి సంబంధించినటువంటి వాడివి. పరలోక వెలుగ్గా నువ్వు వెలుగాలి, పరలోక ఉప్పుగా నువ్వు రాణించాలి, పరలోక శక్తితో నువ్వు నింపబడాలి, పరలోక వాక్కుతో నువ్వు బలపరచబడాలి, పరలోక దీవెనలతో నువ్వు ముందుకు సాగాలి. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు అనేకమని ఇచ్చాడు. ఈ వాక్యాలన్నీ కూడా పాదాలు పట్టుకొని తండ్రి 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 అలా చెయ్యొద్దని చెప్పట్లే, చెయ్యండి. ఎందుకు అది చేసిన తర్వాత ఈ వాక్యం ఏముంది, అది వాక్యం ద్వారా ఎగిరి గంతులై సంతోషం చేత, ఆనందం చేత, రోషం కలిగి ఉండు. నువ్వంటే ఎవరనుకున్నావు? నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు ఒక శక్తివంతుడు, నువ్వు ఒక మహిమైశ్వర్యం కలిగినటువంటి వాడు, నువ్వు ఒక దీవెనలతో నింపబడినటువంటి వాడు, నువ్వు అనేకమైనటువంటి వారికి నువ్వు దీవెనకరంగా ఉండడానికని నీ భూమి మీద నిన్ను పంపించాడు ఆయన. నిన్ను అందుకే పిలిచాడు ఆయన. స్త్రీని వ్యామోహం చూస్తే ఆ క్షణమే నువ్వు ఆమెతో వ్యభిచారం. ఆ వాక్యము లోతుల్లోకి వెళ్ళాలి, అప్పుడే నువ్వు దానికి దూరంగా ఉంటావు. ఆ వాక్యం నీలో పనిచేస్తుంది కాబట్టి ఆ స్త్రీని ఏ విధంగా చూసావు? నువ్వు సహోదరిగా చూడగలను మొదలుపెట్టావు. ఎందుకంటే నీ భార్య నీకు తప్పించి ఇంకెవరు కూడా నీ కంటికి కనబడకూడదు. అది ఎవరి స్థలం? అది ప్రభు యొక్క స్థలం. అది ఎవరిచ్చారు? నీ భార్య దేవుడిచ్చాడు. అక్కడ మాత్రమే నీ తాలూకా వేషాలు, నీ తాలూకా సంతోషం, ఆనందం తప్పించి ఇంకెక్కడ కూడా వేయకూడదు. నీ మైండ్ సెట్ పాడవకూడదు. ఆమేన్. అది పని చేయాలి. అది వేరు లోపలికి తన్నాలి. అది లెక్క. దేవుని స్తోత్రం కలిగిన ఉదాహరణ మాత్రం చెప్పాను. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. కోట్లు ఉన్నాయి. కోట్లాది రూపాయలతో కొనలేనటువంటి 30 కోట్లు, 300 కోట్లు ఎంత పెట్టి కొన్నాడంట బిల్ గేట్స్ ధనవంతుడు. 300 కోట్ల రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కున్నాడంట. చూడండి అందులో ఎంత అమూల్యమైనటువంటి వాక్యాలు ఉన్నాయో. దేవుని స్తోత్రం కలండి కాక. దేవుడి మాట్లాడిన వితరణలు మన హృదయం నేల మీద నాటిపించేసి ఆయన నీరు పోసి పాడికట్టి ఫలింపు చేయను కాక వేస్తున్నాములో. ఆమెన్ ఆమెన్ ఆమెన్. రండి ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. దేవ స్తోత్రం. అయ్యగారికి వందనాలు. నాకు సాక్ష్యం ఏంటంటే 6 నెలల నుంచి పిల్లలు పచ్చకాలతో చాలా బాధపడుతున్నాను. తిరగని హాస్పిటల్ లేదు, వేయలేని మందు లేదు, చాలా ఇబ్బంది పడ్డాను. ఇబ్బంది పడితే అస్సలు పిల్లలు చాలా నరకం అనిపించారు. 6 నెలలునే ఏం తినకూడదు, ఏం చేయకూడదు. అయినా పిల్లలు చిన్నపిల్లలకు పెద్ద బాబుకి 8 సంవత్సరాలు, పాపకు 6 సంవత్సరాలు.
ఇద్దరికి ఒకేసారి పచ్చకామలు వచ్చేసాయి. వస్తే చాలా బాధపడుతుంది. ఒక ఆవిడ చెప్పింది ఎస్ఎస్సి రావు అయ్యగారి దగ్గరికి వెళ్తే ఏం కాదమ్మా, ఆయన ప్రార్థన చేస్తే తగ్గుతుంది అన్నారు. ఆయన ఈ నమ్మకం కుదరలేదు. నమ్మకం కుదరపోయినా అయినా ఎందుక మంచిదని నేను వచ్చాను, ఎక్కడైనా దేవుడే కదా అని చెప్పేసి వచ్చాను. వచ్చేసరికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత మధ్యకాల సమయంలో అయ్యగారు దమ్ బిర్యానీ పిల్లలకి పెట్టారు. పెడితే నేను అన్నాను, అయ్యగారు వద్దు అయ్యగారు, పిల్లలకి పచ్చకామలు ముదిరిపోయి అసలు ఏం పెట్టకూడదని డాక్టర్లు చెప్పారు అని చెప్పేసి అన్నాను. అంటే అయ్యగారు అన్నారు, ఏం కాదు నీకు నేను ఉన్నాను, ఏం పెట్టు పర్వాలేదు అన్నారు. అని తర్వాత ఎందుక మంచిది అయ్యగారు చెప్తున్నారు కానీ చెప్పేసి నేను పెట్టాను. పెట్టిన తర్వాత ఆ భోజనాలు అయిపోయిన సమయంలో నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు నమ్మకం కుదరలేదు. రాత్రి అంతా భయం వేసింది. తెల్లవారు అయ్యేసరికి పిల్లలకి మళ్ళీ ఆ పచ్చగా పడిన యూరిన్ తెల్లవారు అయ్యేసరికి మళ్ళీ తెల్ల పడిపోయింది. అది కాక పచ్చకావలు ఆ క్షణంలో తగ్గిపోయేసరికి ఎందుకు మంచి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు అన్నారు ఏ మందు వేయవసరం లేదమ్మా, పిల్లల పచ్చకాలు తగ్గిపోయి చాలా విచిత్రంగా ఉందని చెప్పి డాక్టర్లకు చాలా షాక్ అయిపోయారు. ఈ నిజంగా ఈ కార్యం చేసినందుకు దేవాది దేవుడికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. తండ్రి దేవా నీకు వందనాలు చెల్లిస్తాం ప్రభా. జీవాధిపతి నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా నాయన, నీ పిల్లలకు ఇంతవరకు నా తండ్రి రూపాంతరం పొంది నాయన మారు మనసు కోసం నాయన సెలవిచ్చావు తండ్రి. మతి మార్చుకోవడానికి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నేను కాలదనేసి పరలోకంలో ఉన్నటువంటి విలువైనటువంటివి అన్ని కూడా ఆశీర్వాదాలు పొందుకోవడానికి నా తండ్రి ప్రభా నువ్వు ఎంతగానో సెలవిచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఎంతమంది అయితే జల తైలాలు పట్టుకున్నారో ఆ నీళ్లు తండ్రి ఆ యొక్క తైలాన్ని వారందరికీ నా తండ్రి ప్రభు వాటన్నిటి మీద వాటి లోపల నాయన విజయాన్ని అనుగ్రహించబడి యేసు నామములో తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ప్రోక్షం పడును గాక, యేసుక్రీస్తు యొక్క ప్రభావం ప్రోక్షం పడును గాక, శక్తితో నిండిపోవును గాక, పర్లకు వెలుగుతో నిండిపోవును గాక. ఓ నా తండ్రి ప్రభా నీకే లెక్కకు మించిన స్తోత్రాలు చెల్లిస్తాను ప్రభా. ఎక్కడ జల్లినప్పటికీ తన గొప్ప విజయం కలుగును గాక. అటు విధంగా తండ్రి ప్రభా వ్యాపారాలు వ్యవహారాలు చేస్తున్నటువంటి వారికి లాభాన్ని అనుగ్రహించండి. అలాగే ఉద్యోగం లేనటువంటి వారు ఉద్యోగాలు, వివాహాలు కానిటువంటి వారు వివాహాలు జరుగును గాక. ఓ తండ్రి గర్భఫలాలు లేనటువంటి వారి గర్భాలు తెరవబడును గాక వేస్తున్నాము తండ్రి ప్రభా. ఓ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి శరీర బలహీనతలు కలిగించి రకరకాల రుగ్మతలు అని చేస్తున్నటువంటి దుర్వాత్మలన్నీ కూడా కాలిపోవును గాక. యేసు నామములో మహిమ పొందుకోండి రాజా. ఈ దినాన తండ్రి నీ ప్రజలందరికీ నా తండ్రి ప్రభా మరి వాక్య మరి ఆశీర్వాదం పొందుకోవటానికి అని చెప్పేసి ఈ ప్రపంచంలో నీ సత్యాన్ని ప్రకటించడానికి అని చెప్పేసి నాయన నీ పిల్లల్ని పురమాయించినందుకు స్తోత్రాలు. బాలమణి గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా తండ్రి ప్రభా నా జఫన్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా వారిని ఇంకా దీవించండి. శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా నా తండ్రి మానసికంగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఓ ప్రతివిధ రుగ్మతల నుంచి ఆయన విడుదల పొందుకుందరు గాక. ఓ దీవెనకరంగా మహిమకరంగా తండ్రి ప్రభా వారి జీవితాలు వర్ధిల్లును గాక. యేసయ్య నామమునకి గొప్ప మహిమ కలుగును గాక. మరలా నీ ప్రజలందరినీ కూడా నీ చేతులు గొప్ప చెప్తున్నా. ఎవరెవరు ఏ ఆస్తి ఉన్నారైతే ఆశపడి బ్రహ్మ తృప్తిపరచబడి ఉన్నదని నువ్వు సెలవిచ్చినట్టుగా ప్రతి ఒక్కరి మీదకి నీ ఆత్మీయ ఆశీర్వాదాలు, ఆర్థిక ఆశీర్వాదాలు, మానసిక శాంతి సమాధాన ఆశీర్వాదాలు, శారీరకమైన మంచి ఆరోగ్యపు ఆశీర్వాదాలు అందరిలోని కూడా దిగి వచ్చిన గాక. యేసయ్య పుణ్యనామమును బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాంతర్యాగ దీవెనలు మీకు మీ పిల్లలకి, కుటుంబానికి, రక్త సంబంధాలకు అందరికీ కూడా సదాకాలం తోడై ఉండి నడిపించి దీవించి ఆస్వాదించిన గాక. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.